ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అమ్మగారండి పాలు. చిచి, ఇవాళ ఆదివారం కదా. అయ్యగారండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కిందండి. ఈ ఇంట్లో సండే వస్తే సంథింగ్ స్పెషల్ అండి. వంటల్లో కాదండి, ఇంటి పద్ధతుల్లో. వాళ్ళు వీళ్ళవుతారో, వీళ్ళు వాళ్ళు అవుతారో, ఎవరు ఎవరవుతారో మీరే చూడండి. ఈ చంద్ర గుడ్ మార్నింగ్ మేడం. బెడ్ కాఫీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పండి. హలో ఎవ్రీబడీ. అటు కాదురా, ఇటు. రెడీ రెడీ రెడీ, దోశ రెడీ. వదిన, ఈ రోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? అదిరిపోయే అల్లం పచ్చడి, నోరూరించి ములక్కడ సాంబార్. మరిది గారు, ఇది తమరు చెప్పక్కర్లేదు. తిన్న తర్వాత మేం డిసైడ్ చేస్తాం. అనయ్య, నాకు నీలా పెళ్లి కానీ ఆ వచ్చే అమ్మాయి దగ్గర వంటలు నేర్చుకుని నీ లెవెల్లో వడ్డీ చేస్తానంతే. ఏమంటారు? మరైతే నేనెవరిని? అవును, ఎవరు? అబ్బా బ్రదర్, నీ అర్థాంగి పెళ్ళై 3 ఏళ్లైంది. బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోరా. అన్నయ్య, ఈ చిన్నాన్నకి అన్ని విషయాలు మతిమరుపు గానీ బెడ్రూమ్ లోకి వెళ్తే మాత్రం మామూలుగా. కాస్త ఆగు. నీకు పెళ్లి అయితే గాని బెడ్రూమ్ విషయాలు అర్థం కావు గాని. అన్నయ్య, నువ్వు తొందరగా కొట్టియొచ్చు కదా, నిలబడి చూడకపోతే.
టిఫిన్ చేసేటప్పుడు ఫ్రీజ్ ఏంట్రా? ఈరోజు మాకు అసలు విషయం తెలియాలి. ఏంట్రా మీకు వచ్చిన అంత పెద్ద డౌట్? సరే త్వరగా అడగండి, టిఫిన్ చల్లారిపోతుంది. మేము పుట్టినప్పటి నుంచి గమనిస్తున్నాం, సండే వస్తే చాలు డాడీలు మమ్మీలు అయిపోతున్నారు. మమ్మీలేమో కళ్ళ మీద కాలేసుకుని డాడీలు లాగా కూర్చుంటున్నారు. ఎందుకు? డౌట్ క్లియర్ అయ్యే వరకు మీరు ఇలాగే ఫ్రీజ్ అయి ఉండాలి. అమ్మో చాలా పెద్ద డౌటే వచ్చిందే. ఓకే ఓకే, ఫ్రిజ్ రిలీజ్ చేయండి చెప్తాం. ఓకే పెద్దనాన్న, మీ ఒక్కరికే ఫ్రీజ్ రిలీజ్. అమ్మయ్యా. నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఈ రోజు మీకు స్కూల్ ఉందా? నో, ఈరోజు సండే హాలిడే. ఏం చేస్తారు మీరు ఈ రోజు? హ్యాపీగా ఆడుకుంటాం. ఈ రోజు సండే కాబట్టి మాకు ఆఫీస్ లేదు, మీకు స్కూల్ లేదు. హ్యాపీగా గడపడానికి వారానికి ఒక్క రోజైనా సెలవు ఉంది మనకి. మరి మమ్మీలకి ఎక్కడ ఉంది సెలవు? అవును పాప, మమ్మీలకి ఈ రోజు సెలవు లేదు. అందుకే ఈ ఒక్క రోజు మమ్మీలు చేసే పని డాడీలు చేశారనుకో, మమ్మీలకి దొరుకుతుంది సెలవు. గుడ్ ఐడియా పెద్దనాన్న. మ్మ్. సూపర్. హ్యాండ్స్ ఆఫ్. ఫ్రీజ్ రిలీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఎస్ సార్, ఇది మనం కొత్తగా లాంచ్ చేయబోయే చంద్ర టీవీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. ఇవి మనల్ని అప్రోచ్ చేసిన యాడ్ కంపెనీ వివరాలు సార్. సార్, మన ఈ కొత్త ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టడానికి విదేశాల నుంచి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. వెరీ ప్రౌడ్. సార్, మనం టీవీ మీడియా లేకంటే వార్త చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్. ఇస్ ఇట్? 280/140. ఏంటి బీపీ ఎంత పెరిగింది? ఆ ధర్మరాజు వాళ్ళు టీవీ రంగంలో కూడా మనకు పోటీ వస్తున్నారన్న మాట. ఏమిటేమిటి మీతో పోటీయా? ఎంత పెద్ద తోకు! అయ్యగారితో పెట్టుకుంటే కుప్పకూలిపోతారు. మీ అనుభవం ఎక్కడ, బచ్చగాళ్ళు ఎక్కడ? శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదన్నారు రాక్షస గురువు శుక్రాచార్యులు. ధర్మరాజు వాడి తమ్ములు సామాన్యులు కారు, సమర్థులు. వాళ్ళే బిజినెస్ లో దిగినా బిగినింగు ఎండింగు చూస్తారు. అలాంటి వాళ్ళ అంతు చూడటం అంత తేలిక కాదు. దానికి పద్మ వ్యూహం లాంటి వేసి కొట్టాలి. దానికి టైం రావాలి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యూ బాబాయ్. అంతే అనండి. బాబాయ్. ఇదిగో తమ్ముడు. పిల్లలు అందరూ రండి. హరి, నువ్వు కూడా దీపం వెలిగించి నీ మీద మాకున్న ఆశలన్నీ నెరవేరాలని దేవుడికి దండం పెట్టు. రా, తీసుకో. తలతో తిన్నాలు నా ఉప్పులే పుచ్చగా నాకు మాటలు లావు. అల్లల్లల్ల చిన్ని మున్ని మున్నా ఇలా పట్టుకొని ఇలా వెలిగించాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. త్వరలోనే నీ పెళ్లి జరుగుగాక. ఏంటి ఫిట్టింగ్? చిన్ననే, మా తమ్ముడి ఫేస్ లో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా భూదేవి. నా పేరు భూదేవి కాదు, శ్రీదేవి. ఏదో హరి, దేవి. ఈ రోజు నీతో ఒక ముఖ్యమైన విషయం తప్పకుండా మాట్లాడాలి. వదినా, ఈ రోజు నా బర్త్డే స్పెషల్ ఏం చేసావు? కజ్జికాయలు. కజ్జికాయలా? అయితే ఉన్నవి మొత్తం నేను లాగిస్తాను, వస్తాను. హరి, వావ్, వివాహ భోజనంబు వితైన వంటకంబు. ఓ మై గాడ్, ఫుల్ పండగ. ఈ రోజు నీకు కజ్జికాయలు కొట్ట లేదు, మొత్తం నేనే కుడకాయ స్వాగతం చేస్తాను. చాలా ఇష్టమైన కజ్జికాయలు, ప్లీజ్. ఏమ్మా, కజ్జికాయలు చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుందా? అవునన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఇవ్వన్నయ్య. పెద్దదిన బంగారు చేతులతో చేసిన అన్నయ్య, అమృతంలా ఉంటాయి, ఇవ్వన్నయ్య ఒకటి ప్లీజ్ అన్నయ్య. నో నో. పెద్దనయ్య, నువ్వన్నా చెప్పన్నయ్య.
అసలు ఆ కజ్జికాయలు ఎత్తుకెళ్ళమని ప్లాన్ ఇచ్చిందేనేనరా, ఇప్పుడు ఇమ్మని ఎలా చెప్పను? ఓకే, నీకు కజ్జికాయలేగా కావాల్సింది. అవునదినా. నేను అడిగింది నువ్వు చెప్పేస్తే నీకు కావాల్సింది నీకేమని చెప్తాను. అడగండి, చెప్పేస్తాను. వెరీ గుడ్. చెప్పేస్తానని కమిట్ అయిపోయాడు కదా హరిశ్చంద్రుడు. అన్న మాట పైన నిలబడతాడు. అడిగేసే వదినా, అడిగేసే. ఓకే, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాం కదా, పెళ్లి వద్దని ఎందుకంటున్నావో చెప్పు. అది తర్వాత చెప్తాను కదా. త్వరగా చెప్పరా, ఈ కజ్జికాయలు చూస్తుంటే నా కడుపులో డోలు మోగిపోతోంది. నాకు కూడా అన్నయ్య. నీ కడుపున పడతా చెప్పాలి. ఆగండి. వీడి ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఎందుకు వద్దన్నాడు మర్చిపోయి ఉంటాడు పాపం. మర్చిపోయేది మీరు బాబు, నేను కాదు. మరైతే ఎందుకు చెప్పవయ్యా బాబు. ఈ రోజు కనుక చెప్పకపోతే ఎవ్వరం ఏమీ తినం. చెప్పేదాకా అందరం నిరాహార దీక్ష చేస్తాం. అన్నయ్య, ఆ కజ్జికాయలన్నీ ఆయనకి ఇచ్చేసాయి, మొత్తం తినేస్తాడు. మనం ఉపవాసం ఉందాం. అంత మాట అనొద్దుదినా. మరైతే పెళ్ళెందుకు వద్దంటున్నావు చెప్పరా. ఆప్యాయతలతో, అనురాగాలతో, ఆనందాలతో, నవ్వులతో కళకళలాడుతూ ఉండే ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, నా పెళ్లితో అవన్నీ దూరం కాకూడదని. అంటే నా పెళ్ళై కొత్త కోళ్ళు ఇంట్లో అడుగు పెడితే మనందరికీ మనశ్శాంతి లేకుండా పోతుందంటానే. కష్టాలు, కన్నీళ్లు ఆ అమ్మాయితో పాటే కాపురానికి వచ్చేస్తాయట. మనందరూ దూరం అయిపోతా ఉంటానయ్య. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఉండలేనన్నయ్య. పిల్లల్ని వదిలిని, మిమ్మల్ని అందరినీ వదిలి నేను భరించలేనన్నయ్య. అందుకే నాకు ఈ పెళ్ళక్కర్లేదు. ఇదంతా ఎవరు చెప్పారా నీకు? జ్యోతిష్కుడనయ్య. జ్యోతిష్యుడా? భూకంపం వస్తే పడిపోతుందేమోనని భయపడి ఇల్లు కట్టుకోవడం మానేస్తావా? ఆడకూతురు ఇంట్లో అడుగు పెడితే లక్ష్మీదేవే వచ్చిందని మురిసిపోయే వంశం రా మనది. ఎవరో వచ్చి విడగొడితే విడిపోయేంత పెళసైన వంశం కాదు ఈ చంద్రవంశం. ఈ అన్నయ్య మీద నీకేమాత్రం గౌరవం, అభిమానం ఉన్నా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే. అలాగే అన్నయ్య. అన్నయ్య, చంద్రమతి రావే, నీ నెత్తికెళ్లే పట్నమ్మ కూడా వచ్చేసాడే చూడు. ఏమిటింత హడావిడి మామయ్య గారు? ఎందుకింత ఖర్చు చేస్తున్నారు? ఉన్నది ఒక్కటే కూతురు కదండి. అంటే ఇంకో కూతురు ఉంటే ఇందులో సగమే ఖర్చు చేసేవారా? చిన్నల్లుడు గారు మహాశిలిపండి. ఇదిగో బాబా, ఇంకో కూతురుంటే తప్పనిసరిగా దాన్ని నీకే కట్టబెట్టుండేవాడిని. అంత లేదులే. నేను నీ కూతురు లాంటి దాన్ని కదా. కుర్రాడు బాగున్నాడు, పనిలో పని పస్తాడు కట్టించేసి. అంటే చమత్కారానికి సీరియస్ గా అంటేనా? ఏంటి మామయ్య గారు పంచి ఎత్తి పట్టారు? ఉచ్చినే గాలాడుద్దని. ఆడాలంటే ఓ కైతాన్ ఫ్యాన్ తెచ్చి అక్కడ కట్టుకోవచ్చుగా. వీడెందుకండి జురాసిక్ పార్క్ సినిమా చూసిన లెవెల్ అరుస్తున్నాడు? ఇప్పుడు అర్థమైందా? ఇదిగో పంతులో, ఆ తమలపాకులు బెల్లం అందరికి ఇచ్చాయి. తీసుకోండి. ఏమిటండి ఇది? ఏం చేయాలి దీన్ని? నాకాలండి. నాకాలా? ఆయ్, బెల్లం నాకుతూ గడపలో అడుగు పెడితే శుభప్రదం అండి. పైగా తరతరాలుగా ఇది మా సంప్రదాయం అండి. మొన్నేదో పెళ్లికెళ్తే తేనె నాకమన్నారు. అది వెస్ట్ గోదావరి పెళ్ళండి, ఇది ఈస్ట్ గోదావరి పెళ్ళండి. ఆడ తేనె నాకిస్తారు, ఈడ బెల్లం నాకిస్తారు. అయితే ఈ బెల్లం నాకించే సాంప్రదాయమే కరెక్ట్. ఆయ్, మా కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా లడ్లు, వడలు, పులిహార, పొంగలు, దద్దోజనం ఎన్ని ప్రసాదాలు చేసినా బెల్లమే నైవేద్యంగా మరి పెడతారు. అందుకేనండి అందరూ మనస్ఫూర్తిగా బెల్లం నాకుతూ లోపల అడుగు పెట్టండి. రండి, పోదండి. తమరు నాకట్లేదే? నాకే అలవాట్లేదు, నవ్వడమే. అబ్బో, బెల్లం నాకిచ్చాను, ఇక పెళ్ళైపోయినట్టే. సమయానికి మా ఆవిడే ఉంటే ఎంత ఇదైపోయేదో. ఇది నేను అయిపోతున్నాగా. నువ్వు అయిపోయినంత వరకు సాలుగానే లోపలికి వెళ్ళి అమ్మాయిని నిశ్చితార్థానికి రెడీ చేయి. అయ్యా, తాంబూలాలు పుచ్చుకునే మందు అది ఇది అప్పు పప్పు అమ్ము బొమ్ము అనుకుంటే బెటర్ గా ఉంటుంది. అది ఇది అంటే ఏంటి? అదేనండి,
కట్నాలు కానుకల గురించి ఈ వరదాకా మనం ఏమీ మాట్లాడుకోలేదు కదా, అది కూడా ఓ మాట నేసుకుంటే గొడవ ఉండదు కదా అని. చూడండి, మీకు ఇంతకు ముందే చెప్పాను, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మా కులదైవం. మావన్నీ స్వామివారి పద్ధతులే. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాట రాసింది అన్నమయ్య, అంతవరకు ఐడియా ఉందండి. కానీ తమరు చెప్పేది కొంచెం అర్థమయ్యి అర్థం కాక కథ తమరన్నయ్య మరి చెప్పండి. వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణాన్ని కట్నం తీసుకోలేదు కదా, అదే మా పద్ధతి. కట్నం తీసుకునే వాళ్ళ మా దృష్టిలో గింగిరి కాళ్ళు. ఆడపిల్లలందరూ కలిసి అలాంటి అల్లులను తొక్కిపడేయాలి, ఇది మా సిద్ధాంతం. ఇది నాకు కూడా మీరు కట్నాలు లాంఛనాలు అన్నారనుకోండి, గొడవలు అయిపోతాయి. కానీ ఒక మాట అండి, ఆల్రెడీ మా అమ్మాయి కోసం మేము చేయించిన నగానట్రా తీసుకోకపోతే నిజంగానే గొడవ అయిపోతాను. అట్టగాని ఆ సాకు ఈ సాకు పెట్టుకుని అమ్మాయిని పిలిపిస్తూ ఆలస్యం చేశారంటే గొడవలు మీద గొడవలు అయిపోతాయి. అబ్బో, ఇదేదో గొడవగానే ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టుకుంటారా ఏందండి? గొడవలు అంటే అంత ఆత్రం ఎందుకండి? మీ అమ్మాయి కోసం అటు చూసి ఇటు చూసి మా మరిది గారికి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి, అందుకని. అవునవును, ఇంకా లేట్ చేస్తే మా మరిది గారు కొత్త టైప్ లో ఏదైనా గొడవ చేసేస్తారు. అవును, ఆహా, పెళ్లిలో గొడవలంటే ఇలా ఉండాలి. మా ఆవిడే ఉంటే ఈ గొడవలు చూసి ఎంత ఇదైపోయిందేదో. నేను చూస్తున్నాను కదా. నాకు మావయ్య గారు, ఇంకోసారి పంచెత్తారంటే కైతాన్ ఫ్యాన్లు కాదు, కడప నుంచి బాంబులు తెచ్చి అక్కడ కడతారు. ఏమండి, ఇంతకీ మీరు అమ్మాయిని పిలిపిస్తారా, మంత్రాల పేరుతో బాంబులు ఎత్తి గొడవలు చేయమంటారా? తమరికి అంత సీన్ లేదు కానివ్వండి, 2 నిమిషాల్లో గంధపు చెక్క లాంటి మా అమ్మాయి ఈయనకు వచ్చేస్తుంది. బీ రెడీ. అరే చిన్నాడా, వీడియో కెమెరా స్టార్ట్ చేసి పెట్టుకో. మొట్టమొదటి షాట్ శుభప్రదంగా అమ్మాయి మీద తీయాలి. అవును, ఏడి వీడు? డాష్ కొట్టినందుకు సారీ అండి. డాష్ కొట్టినందుకు థ్యాంక్స్ అండి. మీ మామగారు ఎక్కడరా? ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకురా? ఎందుకంటావేంటి శిష్య, ఇంత మంచి వాతావరణంలో నీ పెళ్లి సీన్ ఏర్పాటు చేసినందుకు గురు. అరే, తెలుగుతానా ముట్టి పడుతుందిరా. ఈ పెళ్లి ప్రోగ్రామ్ లో మన ప్రోగ్రామ్ కూడా టైం కేటాయించాలని చెప్పావా మీ మామయ్యకి? అంటే ఏంట్రా, ప్రశాంతంగా పెళ్లి చేసుకునేవరా? అమ్మమ్మ, మన ప్రోగ్రామ్ లేకుండా మన ఫ్రెండ్స్ పెళ్లి ఒకటన్నా జరిగిందా? ఇష్టమైతే మిర్రు పెట్టుకోండి, నా తొట్టి పెట్టుకోవద్దు. చెల్లిమ్మ నిమ్మ పండులా ఉంది. ఒంటి మీద చిన్న గోటికిచ్చి పడినా గాని అద్దంలా కనపడుతుంది కదక్కా.
ఫస్ట్ నైట్ జరిగాక తెలుస్తాయి మా మరిది గారి లీలలు. నా ఒంటి మీద ఎప్పుడు కనిపిస్తాయో మా శ్రీవారి లీలలు. నీ స్పీడ్ చూస్తుంటే ఆ కుర్రవాడి వంటి మీదే లీలలు కనిపించేలా ఉన్నాయి. ఆహా మరదల పిల్ల, ముందే చెప్తున్నాను, మా తమ్ముడికి ఏమీ తెలియదు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా మిమ్మల్ని అమాయకులని అనుకున్నాను. ఒక్క ఫస్ట్ నైట్ లోనే తేలింది తమ రెండెన్ని మాయలు చేస్తారో. అవును, అసలు మనకు ఫస్ట్ నైట్ కాలేదేమిటి? అవ్వకుండానే పుట్టాడా ముద్దుల కొడుకు? వీడెప్పుడు పుట్టాడు? నాకే గుర్తులేదు, ఇంకా నీకే గుర్తుంటుంది. కరెక్ట్, తండ్రికి తగ్గ కొడుకు కనిపించుకున్నాం. అవును, మీరు ఇక్కడ ఎందుకున్నారు? అయ్యో, మగవాళ్ళు ఇక్కడ ఉండకూడదు. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కృష్ణ, అత్తట్లు ముచ్చట్లు అవి బాగా తీస్తున్నావు కదా, బాగాదే. బాగా తీస్తాడు. వీడియో అదిరిపోవాలి. ఏంటబ్బాయ్, స్నానానికా? ఏం డౌటా? వేడి నీళ్ళ సన్నీళ్ళ? వేడి నీళ్ళే. పెళ్లి కొడుకు బాడీలో హీట్ లేదేమోనే. ఆ హీటు ఈ హీటు కలిసి ఓవర్ హీట్ అయి పేలిపోతుందేమోనే. ఏందమ్మాయి పేలిపోతుంటున్నారు? అబ్బే అదేం లేదు బాబాయ్, శోభరంగంలో గురించి కూరగాయలు జరిగారా లేదా? అబ్బా ఎంత ముద్దస్తున్నావే, నాదిష్టే తగిలేలా ఉంది నీకు. ఒక్క నిమిషం. రోజులెంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయనడానికి నీ పెళ్లి నిదర్శనమే. ఎందుకే మొన్నటి వరకు బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ మురిసిపోయే ఈ చిన్నపిల్ల ఈ రోజు పెళ్లి కూతురైనందుకు. నేను నా చేతులతో పెళ్లి కూతురు చేసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. నీ ఆశ అడియాసేనమ్మా, నీ స్నేహితురాలకి పెళ్లయ్యే రాత రాసలేదు. మొదలెట్టండి. మా చంద్రవంశం అందం చూడు, మా చంద్రవంశం దరహాసం చూడు, మత్సలేని మా చంద్రుడు మీసం అందం చూడు, నిజమే చెప్పే హరిశ్చంద్రుడిని చూడు. నీ అందం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడు రా. అపజయమే లేని చంద్రవంశం గుండె ధైర్యం చూడు. మా చంద్రవంశం హరిశ్చంద్రుడి పెళ్లి కళ్ళ చూడు. ఎందుకు నాన్నగారు బాబాయ్ నన్ను పొగుడుతున్నారు? మన చంద్రవంశంలో పెళ్లెప్పుడు పెళ్లి కొడుకుని పొగట్టం ఆనవాయితీరా. పంచ ప్రాణాలు అంటే 5 ప్రాణాలు అని విన్నాను గాని ఆ 5 ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది. అల్లుడు గారు జోకులు ఆపేసేసి ఈ చెంబు తీసేసుకోండి, ఈ గొడుగు తీసేసుకోండి, ఈ చెప్పులు వేసేసుకోండి. ఇప్పుడు చెప్పండి అల్లుడు గారు, నాకు ఈ పెళ్ళొద్దు, ఈ సంసారం వద్దు, నేను సన్యాసం పుచ్చుకుంటాను, నేను కాశీకి వెళ్ళిపోతాను. నీకేమన్నా మెంట్లా? అయ్యో, మా అన్నవదలు ఎంతో ఇదిగా నన్ను పెళ్లి కొప్పించి ఇక్కడ తీసుకొస్తే చెంబు తీసుకో, గొడుగు తీసుకో, చెప్పులేసుకో, ఈ పెళ్లి చేసుకోను, సంసారం వద్దు, సన్నాసులో కలుస్తాను. బుద్ధిందా? నేను చెప్పనా? శాస్త్రం కోసిన శాస్త్రం ఏడ్చినట్టుంది నీ శాస్త్రం. మామగారు ముందు ఈ పంతులు పంపించి ఇంకోటి పిలిపిండి. అల్లుడు గారికి శిల్పితనం ఎక్కువ, నాకు ఎంత నవ్వుతుందో. టౌన్ పోర్షన్ డగడగడగా దించా పురోహితుడిని మార్చండి మామయ్య గారు. అయ్యో ఇంకా నయ్యం భలే వాళ్ళే. అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది, కాశీకి వెళ్ళి రమ్మనేది నిజంగా కాదండి, ఉత్తినే. అదే సంప్రదాయం. సంప్రదాయమా? అబద్ధాలట్టం సంప్రదాయం ఏంటండి? ఈ చంద్రవంశం వారి నాలుకలు కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం. పోనీ నాకు పిల్లనిస్తారా? సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే? ఇది సూపర్ అన్నయ్య. కరెక్ట్. మావారు నాకు పిల్లనిస్తారా? నన్ను సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా? ఆ మాట అనవలసింది నువ్వు కాదురా, వీడు పెళ్లి కొడుకు. మొత్తానికి భలే అన్నదమ్ములండి. ఏమండో మా ఫ్రెండ్ గడి మాగారు, ఇక మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? డౌట్ ఎందుకంటే ఇక తిరుగులేదు, ఎరా తీసేయండి. పెన్నీసుల పిల్ల అమ్మా, చింతలు ఎక్కడ? చింతలు చాలా సేపు వెరీ గుడ్, చింతలు వచ్చేసాయి. అమ్మ అగ్గు ఒక్క ఇక్కడ పెట్టేసేయండి. వెరీ గుడ్. పసుపు కుంకుమ చెప్పారు కదా.
పిల్ల మొక్కను లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా. ఏం కళ్ళే వదిన, పిల్ల మొహాన దేవుడు పెళ్లి కళ్ళు రాయనే లేదు. ఏమో రుక్మిణి, అంతా బాగున్నారా? అంతా బాగున్నారండి. కట్టండి. దోశలు పెట్టారమ్మా, పోయండి. అది ఇప్పుడు మీరు పట్టండి బాబు గారు, మీరు పోయండి. మీరు పట్టండి అమ్మా, చేపట్టండి. మీరు పోసేయండి ఇప్పుడు. అటెండ్ చేస్తున్నావు ఎట్టీరా సరిగది